నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెలతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపాన పారమట్టాలో సమావేశమయ్యారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టా ఈ సందర్భంగా మాట్లాడుతూ 2017 నుంచి ప్రారంభమైన ఎస్ఐఏలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30,000కు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని చెప్పారు. బయోసెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా ఉందన్నారు. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగి ఉందని తెలిపారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునికీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది కాలంలో విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులు అయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని APSP బెటాలియన్ గ్రౌండ్స్లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. అమరుల వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన CRPF దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది
పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా పబ్బం అయినా ఎండైనా పగలైనా రాత్రైనా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళులర్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ కమమేరేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహ కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవటం గర్వకారణమన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి, నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి, పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది. ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే, శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమే అనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1959లో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి 10 మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు, దాంతోపాటు దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడానికి, ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు, వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం, శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతో వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 191 మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా మీ యొక్క సంరక్షణ చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది. రాజకీయ పార్టీలు కూడా మా భద్రత కూడా మీరే చూస్తారు కనుక కేవలం వేదికల మీద ఉపన్యాసాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క సంరక్షణని, సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిన్ననే మీరందరూ చూశారు, ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఎర్న్ లీవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది. దీని ద్వారా రాత్రనక పగలనక కష్టపడేటువంటి పోలీసులు, ప్రతిమా ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళొచ్చు, కుటుంబాలతో గడపచ్చు, కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు. ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదట ఫోన్ వచ్చేది పోలీసులకే. తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు అవ్వటం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు, మీకు మీ ప్రాణాలకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలతో ఘన నివాళి అర్పించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత సరిహద్దు భూభాగంలో 20 మంది పోలీసులు వీరోచితంగా పోరాడారని, వారిలో 10 మంది పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగ నిరతని స్మరిస్తూ
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనందరూ కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చాం కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో అనిపించింది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం. శాంతి భద్రతల రక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు ఆయన నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను సన్మానించి వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ప్రమాదకరమైన శ్రమతో కూడుకున్న ఉద్యోగమన్నారు. దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం తమ కుటుంబాలను కూడా త్యాగం చేసి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ప్రజలందరూ గుర్తు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమైన పోలీసుల పట్ల ప్రజలంతా గౌరవ భావంతో మెలగాలని ఆయన కోరారు. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే. మొత్తం దేశంలో మన ఈ డే ఇన్ మెమరీ ఆఫ్ అవర్ బ్రేవ్డ్ పోలీస్ మార్టర్స్. మీకు అందరికీ ఐడియా ఉంది పోలీస్ జాబ్ ఎంత కష్టపడి, ఫ్యామిలీతో దూరం, రిస్కీ, ఇంత డేంజరస్, ప్లస్ ఒక రికగ్నిషన్ వస్తే కూడా చాలా దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా వెరీ డేంజరస్ అండ్ రిస్కీ జాబ్. ఆ చేసిన క్రమంలో కొంతమంది మన సోదరుడు, అవర్ డియర్ ఫ్రెండ్స్, దే లాస్ దేర్ లైఫ్స్. ఈరోజు మన అందరికీ యాజ్ అ సొసైటీ మన అందరికీ బాధ్యత, మనం వీళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, మనం వీళ్ళకి సల్యూట్ చేయాలి. ఫ్యామిలీ కోసం వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీస్, ద పోలీస్ ఫ్యామిలీస్. ఈరోజు లెటస్ మై అపీల్ యాజ్ అ సొసైటీ, పోలీస్ ప్రొఫెషన్, ఒక అందరూ ప్రజలు నా ఒక ఆహ్వానం, పోలీస్ జాబ్స్ ఇట్స్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ జాబ్. మీరు దయచేసి ఈ ప్రొఫెషన్ ప్రతి రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. పోలీస్ సిటిజన్స్ ప్రతి ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక దక్షత మనం తీసుకున్నాం. ద సొసైటీ ఆల్సో, ద సిటిజన్స్ ఆల్సో, ఐ రిక్వెస్ట్ యూ ఎక్స్టెండ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఐ సల్యూట్ అవర్ బ్రేవ్ హార్ట్స్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులు ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ అమరవీరుల కుటుంబీకులకు కారుణ్య నియామక పత్రాలు, ఎక్స్గ్రేషియా అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో పోలీస్ అనేవారు అంటే వాళ్ళ యొక్క లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తూ విధి నిర్వహణలో సమాజం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంటారు. సో పోలీస్ అంటే మనకి ఒక రక్షణ, పోలీస్ అంటే మనకొక భద్రత, పోలీస్ అంటే ఒక పబ్లిక్ కి ఒక సేవ అనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది. వాళ్ళ యొక్క డ్యూటీలో ధర్మం కోసం పోరాడితే జీవితం చిన్నదవుతుందని అర్థమవుతుంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా ధర్మబద్ధంగా తమ యొక్క ఉద్యోగాన్ని నిజాయితీగా క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలందరూ కూడా గౌరవానికి పాత్రులు. ఈరోజు మనం అందరం కూడా ఒక సంకల్పం చేద్దాం. మన విధులను నిజాయితీగా నిర్వహిస్తాం, ప్రజలతో న్యాయంగా స్నేహపూర్వకంగా వ్యవహరిద్దాం, దేశ భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందామని చెప్పి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకొని మన దేశంలో 191 మెంబర్స్ మార్టే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా 7 మార్టేర్ అయ్యారు. దాంట్లో సత్యసాయి డిస్ట్రిక్ట్లో పనిలో ఉండగా ఒకరు మార్టేర్ రావడం జరిగింది. అక్టోబర్ 21 పోలీస్ కమామరేషన్ డే రోజు మన ప్రతి ఒక్కరు కూడా మన పోలీస్ ఫ్యామిలీని కాపాడుతూ మన పోలీస్ ప్రతి ఒక్కరిని హెల్త్ని వాళ్ళు చూసుకొని ఇంకా ఏ విధంగా మన పోలీస్ ఫోర్స్కి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మన ప్రజలకి ఇంకా మంచి విధంలో మనం సేవలు అందిస్తామని ఆలోచిస్తూ ఈరోజు మార్టైర్స్ అయిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ఈ పోలీస్ కమామరేషన్ డే దేశ అంతర్గత రక్షణలో అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కనగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, అమర పోలీస్ కుటుంబ సభ్యుల పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. జోరున కురుస్తున్న వర్షంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేనివన్నారు. తుతున్ సరింగ్ అండ్ అస్సాం నుంచి అది దమ్ము మట్కమి, పంద్రూపోయం అండ్ సందారెడ్డి, రామ్ సింగ్, దేవనారాయణ గుజ్జర్, అక్షయ్ కుమార్, విజయ్ కుమార్, షణ్ముగవేల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక చేసుకోబోతున్నాం. సందర్భంగా ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథల రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన అది లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథల రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో
అసలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూడ్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను రైల్వేలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణలో మీరు ముందుండాలని వెనుదట్టి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలు, దేశ భద్రతలు, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రత కాపాడడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్న. జై హింద్. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి పోలీసుల సేవలే కారణమని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అరుణ సారిక పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ అరుణ సారిక, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు పోలీసుల కవాతును వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. వారిని అల్పాహారం ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, శాంతి భద్రతల్ని కాపాడడానికి త్యాగాలు చేసి అమరవీరులయ్యారు, వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడే ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా విషయాలు
మనకి తెలియజేశారు. ఎక్కడైనా సరే, ఒక రాష్ట్రం అయినా, ఒక జిల్లా అయినా, ఒక గ్రామం అయినా అభివృద్ధి చెందాలన్నా, ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కష్టపడి పని చేసేవాళ్ళు, నిరంతరం ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఈరోజు మనకు అదృష్టం ఏమిటంటే మన చేతిలో టెక్నాలజీ వచ్చింది. కాబట్టి పూర్వంలాగా కష్టపడకుండే టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, ఎక్కడికైనా సరే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలకి రేపు భవిష్యత్తులో ఎటువంటి విఘాతం కలుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. తిరుమలలో 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చల్లటి వాతావరణంలో భక్తులు ఉల్లాసంగా గడుపుతున్నారు. గత 3 రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమల గిరులు ఊటిని తలపిస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వడివడిగా అడుగులు వేస్తూ అనువైన చోట తలదాచుకుంటున్నారు. కొందరు భక్తులు వర్షంలో తడుస్తూ వసతి గదులకు చేరుకుంటున్నారు. శ్రీవారి ఆలయం ముందు వర్షం నీరు నిలిచి కమనీయ దృశ్యంగా కనిపించింది. వరుస సెలవు దినాలు, పండుగ వేళ శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు వాతావరణం మార్పుతో ఉల్లాసంగా గడుపుతున్నారు. మరోవైపు పండుగల వేళ కూడా తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో కారు బస్సు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, బెంగళూరు నుంచి మల్లన్న దర్శనానికి వస్తున్న కారు శ్రీశైలం క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న శిఖరేశ్వరం మొదటి టర్నింగ్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని 4 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తులను 108 వాహనంలో సున్నిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం వారిని కర్నూలుకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ ఆ రోజు మామూలు రోజులా లేదు. పండుగ వెలుగుతో పాటు ఓ పెద్దమ్మ ఆప్యాయతతో కూడా ఆ ఇంట్లో చిగురించింది. ఆమె నారా భువనేశ్వరి. దీపావళి అంటే ఇంటిల్లిపాది సంతోషంగా గడిపే వేళ. కానీ తల్లిదండ్రులు అండలేని ఆ 90 మంది చిన్నారులకు ఆ హోం పరిధిలే ప్రపంచం. అలాంటి పిల్లల మధ్యకు భువనేశ్వరి రావటం కేవలం ఒక సందర్శన కాదు, అది అనురాగం పంచుకోవడానికి వచ్చిన ఒక అమ్మ పలకరింపులా ఉంది. వారి ముఖాల్లోని చిరునవ్వులు చూడడానికి, వారి జీవితాల్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించడానికి ఆమె అడుగుపెట్టారు. ఆమె రాగానే హోమ్ అంతా ఉల్లాసంతో నిండిపోయింది. నిన్నటి వరకు కేవలం పుస్తకాల్లో చూసిన టపాసులు, స్వీట్లు ఆమె స్వయంగా తమ చేతులతో పంచుతుంటే ఆ పిల్లల కళ్ళల్లో మెరుపు. వారి సంతోషంలో పాలు పంచుకుంటూ ఆమె కూడా వారితో కలిసి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చారు. ఆ క్షణంలో ఆమె ఓ నాయకుడి భార్య కాదు, వారి మధ్య కూర్చుని నవ్వుతున్న ఒక సాధారణ పెద్దమ్మలా కనిపించారు.
ఏపీని 5 ఏళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి చేసుకున్నారని తేదేపా ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైకాపా ఎన్ని కుట్రలు పన్నినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం ప్రజల్లో కనిపించిందని చెప్పారు. తేదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి తమకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళన వైకాపా నేతల మాటల్లో కనిపిస్తోందన్నారు. ఏపీ అమరావతిపై విషం చిమ్మటం మానుకోకపోతే వైకాపాకు మళ్లీ చావు దెబ్బ తప్పదని ఎర్రపతినేని హెచ్చరించారు. ఒక భూతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుభూతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.